హాయ్ అండి. మార్కెట్ నుంచి వచ్చాను. మార్కెట్ అవన్నీ సర్దుకుంటున్నాను. ఏమీ లేవు. రైతు మార్కెట్కి వెళ్ళాను. కొంచెమే ఉన్నాయి కూరగాయలు, అవే తెచ్చాను. టమాటాలు, ఆనియన్స్, బెండకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవే తెచ్చాను. నేను వెళ్ళేటప్పటికి అసలు ఏమీ లేవు. మా అన్నయ్య పాపం అప్పటికే అన్నాడు సాయంత్రం వెళ్ళమ్మా అని. నాకు సాయంత్రం ఎవరో ఒకరు కస్టమర్స్ ఉంటారు కదా, అందుకే నేను ఇంకా చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను వెళ్ళేటప్పటికి ఏమీ లేవు ఫ్రెండ్స్. నేను తెచ్చిన మార్కెట్ చూపిస్తాను చూడండి. అదిగోండి, నేను తెచ్చిన అద్భుతమైన కళాఖండాలు ఏమీ లేవు. అసలు నాకేం అర్థం అవ్వలేదండి. అయితే నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమో అక్కడ ఫిషెస్ ఉన్నాయండి. ఒక ఆవిడ తెచ్చింది ఇంటి దగ్గరికి. ఆమె ఫిషెస్ తెచ్చి సేల్ చేస్తున్నారు. నేనేమో ఇంకా తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ నాకు ఒకవైపు పార్లర్కి ఎవరైనా వచ్చేస్తే నేను చేసుకోలేను అది ఇది అనుకున్నాను. అయితే ఇది ఎప్పుడు చేసిందంటే, నేను మార్కెట్ అవి పెట్టేసి వెంటనే వెళ్ళిపోయానండి. చేపలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెళ్ళిపోయాను. చేపలు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. మళ్ళీ 2:30కి వచ్చానండి ఇంటికి. 2:30కి వచ్చి అప్పుడు ఏమొచ్చి మార్కెట్ మొత్తం సర్దుకున్నాను. అవి మీకు చూపించాను కదా ఫస్ట్. అవి చూసారు అన్నీ సపరేట్ ఉన్నాయా. అటు నుంచి వచ్చి సర్దుకున్న తర్వాత ఈ ఫిషెస్ అనేవి నేను మొత్తం ఇంకా క్లీన్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. అవేమో చిన్న చిన్న చేపల్లా ఉన్నాయి కదండి, అవి చిన్నవి గులివిందలవి. అవి మొత్తం 100 రూపాయలు అండి. మీ ఊర్లో 100 రూపాయలకి ఎన్ని ఇస్తారో చెప్పండి. బాగా ఇచ్చారా లేదా కామెంట్ చేయండి. ఆ 100 రూపాయలు పర్వాలేదంటారా, లేకపోతే తక్కువ ఇచ్చారంటారా, ఎక్కువ ఇచ్చారంటారా, ఏదో ఒకటి కామెంట్ చేయండి. అవేమో పార్లు అంటండి. ఇవి పార్లు, అవేమో గులివిందులు అండి. 100 రూపాయలకి తీసుకున్నాను అవి రెండు కలిపి. అయితే వాళ్ళు ఆవిడ చేసి ఇచ్చారు, కానీ మనం బాగా చేసుకోవాలి. లేకపోతే చేపల్లో చాలా వేస్టేజ్ అనేది ఉంటుంది కదండి. ఆ పులుసు అది క్లీన్ చేసుకోకపోతే అస్సలు నీట్గా ఉండదు. అందుకనే నేనైతే ఒకటికి 2-3 సార్లు క్లీన్ చేస్తాను. నాకు చాలా నీట్గా ఉండాలి. చేపలు మొత్తం తోమేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదండి. అలా చేస్తాను. అప్పుడే నాకైతే కొంచెం మంచి ఇది వస్తుంది. అందుకనే నేను అలా చేసుకుంటాను. ఇంకా మొత్తం అక్కడ ఉన్న వేస్టేజ్ మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఈ చేపలనేమో వచ్చి కడుక్కోవాలి కదా నీట్గా, ముందు ఉంటే మళ్ళీ కింద వేసినప్పుడు ఇబ్బంది అవుతుందని అది మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు చేపలన్నీ క్లియర్ ఫాస్ట్లో పెట్టానండి వీడియో అయితే. నేనైతే చేపలని చాలాసేపు కడిగాను, కానీ ఫాస్ట్ పెట్టాను, చాలా ఫాస్ట్లో పెట్టాను. తర్వాత ఏమో 2 టైమ్స్ కడిగేసిన తర్వాత ఏమో నేను పసుపు వేసుకొని మొత్తం వాటిని మిక్సింగ్ చేసుకొని మళ్ళీ పసుపు వేసిన తర్వాత వాటర్లో క్లీన్ చేశానండి వాటిని. అంటే అలా క్లీన్ చేస్తే కొంచెం నీట్గా ఉంటాయని. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఈ చేపలకి నేనేమో మొత్తం ఆ చేపలు మొత్తం క్లీన్ చేసిన తర్వాత కత్తిపెట్టకి స్నానం చేయిస్తున్నానండి సబ్బెట్టి. లేకపోతే నీచు వాసన పోదు కదా, అందుకనే దానికి మొత్తం మసాజ్ చేసి మరీ కడుగుతున్నాను. ఇప్పుడేమో మొత్తం కడిగేసిన తర్వాత ఇంకా చేపలకి పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్నానండి. వేసేసుకొని మిక్సీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నేను. మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. అగోండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా పని అయిపోయేటప్పటికి ఇంకా నాకు ఒక 15 మినిట్స్ ఖాళీ ఉంటుందండి పిల్లల దగ్గరికి వెళ్ళడానికి. నేను అప్పటి వరకు లంచ్ కూడా చేయలేదు. ఈ మార్కెట్ ఇవన్నీ తిరుక్కొని ఉండడం వల్ల నేను మళ్ళీ అగోండి పార్లర్కి వచ్చాను. పార్లర్కి వచ్చేసి అది లాన్ కూడా చూపిస్తాను. ఇదిగోండి పార్లర్కి వచ్చాను. ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి ఒక ఇది చెప్తుంది. అంటే అది వాళ్ళ అక్కకి జరిగిందంటండి, అది రియల్గా. ఆ అమ్మాయి నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది. అది ఆ అమ్మాయి మాటల్లోనే వినండి, తెలుస్తుంది. అంటే వాళ్ళ అక్కకి పాప పుట్టింది. వాళ్ళ అక్క వాళ్ళ ఆయన ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అంటే వాళ్ళ అక్క వాళ్ళ బావ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ ఆవిడ చనిపోయిందంటండి. పాప 3 రోజులు పాపను వదిలేసి అతను ఎటో వెళ్ళిపోయాడంట. కనీసం ఆ పాప ఉంది లేదని కూడా ఇచ్చేయట్లేదు. ఇప్పుడు ఎవరైతే ఐబ్రోస్కి వచ్చిందో ఆ అమ్మాయి
ఆ అమ్మాయి చూసుకొని ఆ అమ్మాయిని అంతా ఆ అమ్మాయి యోగక్షేమాలన్నీ చూసుకొని తనే ఇచ్చేసి అన్నీ పెంచుతుందంట ఆ అమ్మాయి. చూడండి ఈ రోజుల్లో ఎవరుంటారు అలాగా. నేనైతే క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఆ పాప గురించి. పాప ఉంది అంటే నేను అన్నాను పాప ఉంది కదా చిన్న పాప అంటున్నారు జుట్టు ఊడుతుంది అన్నాను. అప్పుడు చెప్పింది ఆ అమ్మాయి ఆ పాప మా పాప కాదు అని స్టోరీ చెప్పింది. ఈ స్టోరీ తను చెప్పింది ఒకసారి వినండి. ఆ అమ్మాయి నోటితోటే చెప్తుంది. అప్పుడు మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది. నేను చెప్తే ఏదోలా ఉంటుంది కదా, కానీ ఆ అమ్మాయి రియల్గా ఆ అమ్మాయి వాళ్ళ అక్కకే జరిగిందంట. ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ని నమ్మలేకపోతున్నాం, అరేంజ్డ్ మ్యారేజ్ని నమ్మలేకపోతున్నాం. తను నాకు చెప్పింది ఇప్పుడు. నాకు కనిపిస్తుంది బాగుంది. ఊడిపోద్ది పాప, చిన్న పాప కదా. మీ పెళ్ళి అవ్వలేదా? ఇంకా చేసుకోబోద్దు కదా. మరి బేబీ అనుకుంటా అక్క బేబీ 1 year బ్యాక్ దానికి 3 days పాప అక్క చనిపోయింది. బావేమో వద్దని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడు. లవ్ మ్యారేజ్ చేసుకుంది. అతను వదిలేసి వెళ్ళిపోయారా? ఆ పాపను మీరు చూస్తున్నారా? ఆడపిల్ల కాబట్టి ఎవరు తీసుకోము అనేసి చెప్పేశారు. అయ్యయ్యో. అప్పటి నుంచి మా అమ్మేమో పెళ్లి చేసుకోమని నాకు అలా. అప్పుడు అలాగా. ఇప్పుడు మ్యారేజ్ ఎవరితోటి? మరి మీ బావ వెళ్ళిపోయాడా? పూర్తిగా వెళ్ళిపోయాడా? పూర్తిగా వెళ్ళిపోయాడు. ఇంకో మ్యారేజ్ కూడా చేసేసుకున్నాడు. కనీసం చూడండి అమ్మాయి కోసం ఆలోచించలేదు. చేసుకున్న పిల్లని తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, పాప ఉండాలి కదా. అదొక వేస్ట్ పిల్లలు అడిగిస్తే ఆ పిల్లకి ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా నీ లైఫ్ నువ్వు చూసుకో ఎందుకు ఆ పిల్లకి ఎవరికైనా ఇచ్చేద్దాం చేసేద్దాం అన్నారు. నాకు ఆ 3 days మీ ఫేస్ బ్లర్ చేసినా ప్రాబ్లం లేదా? నాకు ఆ 3 days బేబీ చేతిలో పెట్టింది కదా. ఇది మా అక్కదే. నేను చనిపోయినప్పుడు ఇది ఒకటే దాని మెడలో ఉన్నావు. నేను ఆ బ్యాక్ బీట్స్ చూసే పెళ్ళి అయిపోయింది అనుకున్నా. కాలికి మెట్లని చూడలేదు. ఇది దాని మెడలో దాన్ని ఉన్న ఇది ఒకటే అలాగే వేసుకోవే అనేసి అలా చేతిలో చేపెట్టి నా చేతిలో చనిపోవడంతో నేను అలా సెంటిమెంట్గా ఉండిపోతుంది. అలాగా పిల్లకి ఎంత కష్టం వచ్చినా అలా చూసుకున్నా. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. నేను ఎవరు సంబంధం వచ్చినా డీటెయిల్స్గా చెప్పా. కొంతమంది చేసుకుంటానంటే ఆ బిహేవియర్ నచ్చలేదు నాకు, కొంతమంది చేసుకుని ఇప్పుడు వచ్చిన అబ్బాయి అయితే బాగా అర్థం చేసుకుంటాను.